పొద్దున్న లేచి ఎప్పుడు ఫోన్ చేసినా కాన్ఫరెన్స్ లో అంటాడు, రాత్రి ఫోన్ చేస్తే కాన్ఫరెన్స్ లో అంటాడు. వాళ్ళ పిల్లి ఎత్తుతాడు, ఎప్పుడు చేసినా వాళ్ళ పిల్లి ఎత్తుతుంటాడు. సో వారికి, వారితో పాటు గాంధీ గారికి, అదేవిధంగా చేవెళ్ళ శాసనసభ్యులు సోదరులు, ఈరోజు అందరూ స్పెషల్ అటెన్షన్ ఎక్కడ ఉందంటే చేవెళ్ళ మీద ఉంది, చేవెళ్ళ అంటే చేవెళ్ళ ఎమ్మెల్యే మీద ఉంది. సో మా సోదరులు యాదయ్య గారికి, దయానంద్ గుప్తా గారికి, పరిగి శాసనసభ్యుల సోదరులు, మాజీ శాసనసభ్యుల సోదరులు మన మహేష్ గారికి, డాక్టర్ సంజయ్ గారికి, అసెంబ్లీలో బాగా అల్లరి చేస్తుంటాడు డాక్టర్ గాని, వెనకాల మాత్రం బాగా అవతలకు మట్టి గట్టి చెప్తుంటాడు సమాధానం. సంజయ్ గారికి, అదేవిధంగా మా సోదరులు తాండూరు సోదరులు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారికి, నాగేందర్ గౌడ్ గారికి, కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా విజయ్ కుమార్ గారు మాజీ మన మున్సిపల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి, ప్రస్తుత వికారాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి, వేదిక మీద గౌరవ కార్పొరేటర్స్ కి, గౌరవ మేయర్స్ కి, చైర్మన్స్ కి, మున్సిపల్ చైర్మన్స్ కి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, చాలా మంది హోదాలో ఉన్న వాళ్ళందరూ ముఖ్యంగా కూర్చున్నారు. ఎంపీటీసీలు కావచ్చు, అదేవిధంగా కౌన్సిలర్స్ కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా, చేవెళ్ళ నియోజకవర్గం నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి, తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ళ, రాజేంద్ర నగర్, మహేశ్వరం, షేలింగంపల్లి ఈ ప్రాంతాల నుండి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున చేతులు జరగచ్చు నమస్కరిస్తున్నాను. గాంధీ గారు మాట్లాడుతూ చేవెళ్ళ చెల్లెమ్మ అన్నాడు, మనసు పులకరించిపోతుంటది అట్లా నాకు చేవెళ్ళ చెల్లెమ్మ అనగానే. ఎందుకంటే అది ఇంటి పేరులాగా అయిపోయింది. చాలా సంతోషం. కాబట్టి చేవెళ్ళ పార్లమెంట్, ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్ లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మనం కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించి గులాబీ జెండా ఎగిరించి కేసీఆర్ గారికి గిఫ్ట్ గా ఇద్దాం అనేది ఒకటి మనం అందరం కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే సో ఇక్కడ ఉన్న మీ అందరినీ కూడా గత 20 సంవత్సరాల నుండి చాలా మందిని చూస్తున్నాను నేను. 20 సంవత్సరాల నుండి ఎప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఏం కాదు, ప్రతిపక్షంలో ఉండి ఎట్లా పోరాటం చేయాలో, అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో, ఎట్లా పనిచేయాలో తెలిసిన వాళ్ళే ఇక్కడ చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది కొత్త ఏం కాదు. ప్రజల కోసం, ప్రజల మధ్య నుండి పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం దయచేసి మీకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటి, కేటీఆర్ గారు మాట్లాడతారు, నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను, కానీ మీ అందరికి ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం. మన పార్లమెంట్ ఏరియాలో ఎక్కడ ఏ చీమ చిటుకుమన్నా మాకు ఇబ్బంది ఉందమ్మా అంటే మేమందరం పరిగెత్తుకొస్తాం. అది గుర్తు పెట్టుకోండి. కింద ఎవరో కేసులు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అంటే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఒకరి దగ్గరికి వచ్చిందంటే 100 మంది మనం పరిగెత్తొచ్చినట్టు మేమందరం ఉన్నాము. మరొకసారి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ శాసనసభ్యుల సోదరులందరూ నిజంగా వికారాబాద్ జిల్లాలో ఎలక్షన్ కన్నా ముందు నేనేమనుకున్నానంటే ఫస్ట్ గెలిచే సీటు పరిగి అనుకున్నాను. ఎందుకంటే అంత బాగా పనిచేసుకున్నాడు. తర్వాత రోహిత్ రెడ్డి గారు గట్టిగా ఫైట్ చేస్తా ఉండి, గట్టిగా తిరుగుతా ఉండి, ఎప్పుడు 6 నెలల ముందే మొదలు పెట్టినాడు, ఆయన గెలుస్తాడు అనుకున్నాం. అట్లాగే మా ఆనంద్ గారు అధ్యక్షులు ఖచ్చితంగా గెలుస్తారు. ఇంకొకటి కూడా ఏమనుకున్నానంటే వికారాబాద్ జిల్లా కావాలని ఎన్నో రోజుల నుండి పోరాటం చేసినాం కదా, కేసీఆర్ గారు వికారాబాద్ జిల్లా చేశారు కాబట్టి వికారాబాద్ లో ఉన్న వాళ్ళందరినీ గెలిపించి రుణం తీర్చుకుంటారు వికారాబాద్ ప్రజలు అనుకున్నాం. కానీ చిన్న కట్టు దాకినంత మాత్రం వెనక్కి పోవాల్సిన అవసరం లేదు. ఇంకా కసిగా ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేసి కేసీఆర్ గారు రుణం తీర్చుకుంటేట్టు మనము ఎంపీ అభ్యర్థిని గెలిపించి పంపిద్దాం. ఇంకోటి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇంతమంది మాట్లాడితే అందరు చెప్పారు, విశ్వేశ్వర రెడ్డి గారు ఎవరో తెలియదు, కేసీఆర్ గారు పంపించారు కాబట్టి గెలిపించి పంపించారు. రంజిత్ రెడ్డి గారు ఎవరో తెలియదు, కేసీఆర్ గారు పంపించారు కాబట్టి గెలిచి పంపించాం మనం. కానీ అంతో ఇంతో 10 సంవత్సరాలు మన జిల్లాలో సేవ చేస్తూ జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా ప్రతి ఒక్కరితో మమేకమై, ప్రతి ఒక్కరితో అనుబంధాన్ని పెంచుకొని 96 కులాలని ఒక వేడి మీదకి తీసుకొచ్చి 96 కులాల గొంతుక నేనుంటా అని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేస్తున్నారు కాసాని జ్ఞానేశ్వర్ గారు. కాబట్టి ఈ రోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా, బడుగుల గొంతుగా పార్లమెంట్ ఎంపించాలి మన చేయాలని అంటే ఖచ్చితంగా కాసాని గారు గెలిపించి రావాలి. మనం కూడా లౌక్యంగా పనిచేద్దాం. కింద గ్రామాలలో మొన్న ఎలక్షన్లు ఎన్ని ఓట్లు వచ్చినాయి, దానికి డబల్ ఓట్లు తీసుకురావాలని గ్రౌండ్ వర్క్ మనం చేద్దాం. అవతల పార్టీలో ఉన్నడైనా కానివ్వండి, జ్ఞానేశ్వర్ గారికి ఈ చోట గెలిపిద్దాం, పంపిద్దామని మనం అందరం చెప్తే తప్పకుండా అందరూ కూడా ఆశీర్వదిస్తారు, అందరు కూడా గెలిపిస్తారని కూడా మనం చేస్తున్నాం. ఇంకోటి, కేసీఆర్ గారు ఏం చేసిందని మాట్లాడుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆ ప్రస్తావన రాకుండా ఉండడానికి అధికార పార్టీ వాళ్ళు ఒక జిమ్మిక్ ప్లే చేస్తా ఉన్నారు. నా విజ్ఞప్తి ఏంటంటే, ఇంతకుముందు తమ్ముడు మాట్లాడుతూ చెప్తున్నాడు, కేసీఆర్ గారు నిశానా జరిపేస్తామని. తెలంగాణ రాష్ట్రం అని పలికిన రోజులు పక్కన కేసీఆర్ వాద పదం వినిపిస్తూ ఉంటుంది.
సో ఇప్పుడే గాంధీ గారు చెప్తున్నారు, అమ్మ మార్పు మార్పు అన్నారు కదా, కాంగ్రెస్ లో మార్పు మొదలుగా తీసుకొస్తూనే ఉన్నారు. పెన్షన్లు వేస్తలేరు, లైట్లు పోతున్నాయి, కరెంటు పోతుంది, నీళ్లు చక్కగా వస్తలేవు, పంటలు ఎండిపోతున్నాయి. మన క్రిస్టియన్ వాళ్ళు క్రిస్మస్ పండుగ వస్తే క్రిస్మస్ గిఫ్ట్స్ చెప్పారు. ఇప్పుడు రంజాన్ పండుగ వచ్చింది, రంజాన్ తోఫా కూడా ఇప్పుడు పత్తా లేదని చెప్తున్నారు. ఇది వాస్తవమా కాదా? లేకపోతే కేసీఆర్ గారు కొట్టుకుంటుంది, ఒక రంజాన్ పండుగ వస్తుందా అంటే నెల రోజుల ముందే మమ్మల్ని అందరిని అలర్ట్ చేస్తుండే, ఏమైతుంది రంజాన్ తోఫా రెడీ అయినా లేదా, బతుకమ్మ పండుగ వస్తుందంటే నెల రోజుల ముందే కేటీఆర్ గారిని అలర్ట్ చేస్తుండే, ఏమైనా చీరలు తయారైనా లేదా, పోతున్నాయా లేదా. ఇట్లా ఒక తండ్రిలాగా ప్రతి ఒక్కటి ఫాలోఅప్ చేస్తూ ఉంటున్న కేసీఆర్ గారి విలువ ఇప్పుడిప్పుడే తెలిసింది జనాలందరికీ. అయ్యో పొడగొట్టుకున్నామా అని ఫీల్ అవుతున్నారు. కాబట్టి మీరు అందరు కూడా మన రంగారెడ్డి జిల్లాకైతే మన యాదయ్య గట్టిగా మాట్లాడండి. ఇప్పుడంటే చందన్ వెళ్ళిని ఈరోజు సిలికాన్ వ్యాలీ లాగా చేసి పెట్టినారు మొత్తం. కాబట్టి ఎక్కడ చూసినా అక్కడ మొత్తం కంపెనీని తీసుకొచ్చి అక్కడ వేస్తున్నారు. మన మహేష్లా తుక్కు కూడా చూసుకుంటే ఫాక్స్కాన్ లాంటి కంపెనీ తీసుకొచ్చి ఏ విధంగా తీసుకొచ్చిందని మనం చూస్తున్నాం. అట్లాగే తాండూరు సంబంధించి అన్నిటికన్నా ముఖ్యంగా 111 జీవో గురించి కేసీఆర్ గారు మాట ఇచ్చారు కాబట్టి 111 జీవోని ఎత్తేయాలని రెండోసారి ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటిగా దాని మీద దృష్టి పెట్టి ఎప్పుడు కలిసినా కూడా మీ యాదయ్య గారు నేనున్నా ఎప్పుడున్నా ఆడ మాట్లాడుతున్నప్పుడు 111 ఎత్తేయండి సార్ అని అడుగుతూ ఉంటుండే ఎప్పుడైనా కూడా. నిజంగానే కేసీఆర్ గారు ఇచ్చిన మాట కట్టుబడి 111 జీవోని ఎత్తేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీకు అందరికీ కూడా కింద మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఒక మా సోదరు ఎవరైతే పోయినాడు అవతలకి రంజిత్ రెడ్డి గారు, నేనైతే ఇచ్చిన 111 అంటున్నాడు. ఒక్కరోజు అడిగిన దాఖలు లేవు, కానీ యాదయ్య గారు 10 సార్లు అడిగినాడు నా ముందల్ని, సార్ ఇది ఒకటి ఎత్తేయండి. ఇంకొక మాట కూడా అడుగుతుండే చేవెళ్ళు అనగానే, మా దగ్గర చెక్ డ్యామ్లు కట్టినారు సార్, కనీసం చెక్ డ్యామ్లు కట్టినాయండి అంటే ఎప్పుడు లేని డీవియేట్ అయిపోయి చెక్ డ్యామ్లు కట్టడానికి ఇచ్చినారు. ఇట్లా ఒకటి చెప్తే చాలా ఉన్నాయి. ఈరోజు మన రంగారెడ్డి అండ్ బెడ్చల్ ఇప్పుడు మొత్తం ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి రంగారెడ్డి చుట్టుపక్కల 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా ఉన్నారు. ఇవన్నీ కనిపించేవి శాశ్వతంగా ప్రజలకు కళ్ళ ముందు కనిపించే అభివృద్ధిని కేసీఆర్ గారు చేసిన శాశ్వతంగా ఉండేటట్టు. ఈరోజు విచిత్రం ఏంటంటే ఇటు మల్కాజ్గిరి కానీ ఇక్కడ కానీ ఇప్పుడే మంత్రి మన కేటీ రామారావు గారు అంటా ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతే అవతలికి వెళ్ళి బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి కొట్లాడుతున్నారో కేసీఆర్ గారు పుణ్యాన్ని వాళ్ళు ఎంపీ అయినారు, రాజకీయంగా వాళ్ళకి అనుభవం వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళని కూడా కేసీఆర్ వాళ్ళని, అక్కడ ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతే పోట్లాడుతున్నారో వాళ్ళు కూడా కేసీఆర్ గుర్తింపు తీసుకొచ్చిన విషయాన్ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కాబట్టి మీకు అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే కష్టకాలంలో ఖచ్చితంగా పార్టీకి ఈరోజు ఒక్కరొక్కరికి మీకున్న కసి ఏంటో మాకు కింద తెలుసు. ఇంకొకటి ఏంటంటే మాకు బాధేసి ఉండి కార్యకర్తల కష్టం మీద కేసీఆర్ గారి నాయకత్వం మీద పార్టీ గుర్తు మీద గెలిచి అవతలు పోయింది. వీళ్ళందరూ కార్యకర్తలను తక్కువ అంచనా వేసి ఇడైతే ఓడిపోతామేమో అక్కడ పోతే నేను గెలుస్తామేమో అనుకుంటా ఉన్నారు. కార్యకర్తల శక్తి ఏందనేది చూపించాల్సిన బాధ్యత ఇప్పుడు మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మిమ్మల్ని మనం తక్కువ వేస్తున్నారు, మన కార్యకర్తలందరినీ మన శక్తిని తక్కువ వేస్తున్నారు, మన నాయకుల శక్తిని తక్కువ వేస్తున్నారు. కేసీఆర్ గారు ఏంటి, కేసీఆర్ గారి సైన్యం పని ఎట్లుంటుందని ఖచ్చితంగా చేసి చూపిద్దామని మీకు అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ పరిగి వికారాబాద్ తాండూరుకి అయితే జ్ఞానేశ్వర్ గారికి చాలా పరిచయాలు ఉన్నాయి. మనం అందరం కొంత వాళ్ళందరినీ మోటివేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ వెళ్ళనుకుంటారు. గాంధీ గారితో ఎప్పుడు నేను కొట్లాడుతుంటే కేటీఆర్ గారు షేర్లింగంపల్లి వచ్చినప్పుడల్లా గాంధీ గారికి కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తుంటే అన్ని డబ్బులు తీసుకొచ్చి అన్ని డెవలప్మెంట్ అంతా షేర్లింగంపల్లి చేశారు ఏంటంటే మంత్రి గారు అని గొడవ పడుతుంటున్నాను. ఎందుకంటే ఆ ఫ్లైఓవర్లు స్కైవేలు అవన్నీ చూస్తూ అండర్ పాస్లు చూస్తూ ఉంటే రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చి అసలు హైదరాబాద్ అయినా అన్నారంటే అది ఎవరి గుర్తింపు, ఎవరి అభివృద్ధి? కేసీఆర్ గారు చేసింది, కేటీఆర్ గారు చేసింది కదా. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు చిల్లర రాజకీయాలు, చిల్లర మీడియా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ కి విశ్వనగరంగా గుర్తింపు వచ్చినట్టు ఇంత బాగా చేసుకున్నామంటే డెఫినెట్ గా దాని వెనకాల కేసీఆర్ గారి ఆలోచన, కేటీఆర్ గారి ఆచరణ, స్థానిక శాసనసభల సహకారంతో చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు షేర్లింగంపల్లి కానీ, రాజన్న నగర్ కానీ, మహేష్ కానీ మంచి మెజార్టీతో గెలిపించున్నారు. మాకు వచ్చిన మెజార్టీ కన్నా డబల్ మెజార్టీ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే షేర్లింగంపల్లిలో 50,000 వచ్చినాయి అంటే 1,00,000 మెజార్టీ రావాలాడు ఎంపీ గారికి. అయితే 50,000 మెజార్టీతోనే మా ఎమ్మెల్యే గారు గెలుస్తున్నారు కదా షేర్లింగంపల్లిలో. దానికి డబల్ ఇచ్చినట్టు చేయండి. రాజన్న గారు ఎమ్మెల్యే గారు మొన్ననే చెప్పినారు, పొద్దున ఫోన్ చేసి అక్కడ నా కూతురు పెళ్ళి ఉంది కాబట్టి నేను రాలేకపోతానేమో నా మాటగా కూడా చెప్పండి. అందుకే చంద్రారెడ్డితో ముందు మాట్లాడించిన, ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి మొదలు పెట్టిన నా మాటగా చెప్పండి అక్క పెళ్లి కూతుర్ని చేస్తున్నాము,
మన్మరాలది పెళ్లి కూతుర్ని చేస్తున్నాము, 31st రోజు పెళ్లి ఉంది కాబట్టి నేను ఉండాలక్క, నా మాటగా చెప్పండి అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను గట్టిగా. అందుకే ఫస్ట్ చంద్రారెడ్డితోనే మాట్లాడించినాం. ఇంకొక మాట చెప్తున్నాను, నాకు ప్రకాష్ ఏం చెప్పిందంటే, అక్క నా కాన్స్టిట్యూన్స్ లో నాకు 32,000 వచ్చినాయి, నేను 64,000 తెస్తాక చాలని చెప్తున్నా, మరి మీ కాన్స్టిట్యూన్స్ లో మీకు 26,000 వచ్చినాయి, మరి మీరు కూడా తీసుకురావాలి, అట్లాగే మీ వాళ్ళకి చెప్పండి అన్నారు. ఇది కూడా ఛాలెంజ్, దయచేసి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కొంచెం దాకా వచ్చినాయి డబల్. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది సరదాగా అంటలే, నేను మన ఊర్లలో మన డివిజన్లలో మనకు వచ్చిన ఓట్లను మొన్న వచ్చిన ఓట్లను బేరీజ్ వేసుకొని దాన్ని డబల్ తీసుకురావాలని చేస్తే చాలు, ఖచ్చితంగా మనం గెలిచొస్తాం. ఇంకొకటి కూడా చెప్తున్నా, మా ఎన్నికలు అయిపోయినాయి, మేము పైన కూర్చున్నాం, కానీ రేపు భవిష్యత్తులో మా ఆలోచన అంతా ఏముంటుందంటే మిమ్మల్ని కూడా కుర్చీల మీద కూర్చోబెట్టుకోవాలి. సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, మిమ్మల్ని గెలిపించుకోవాలి. మిమ్మల్ని గెలిపించుకోవాలంటే ఈ ఎన్నికలు మాకందరు కూడా చాలా, మీకు ఎట్లనో మాకు కూడా ఇట్లా మెజార్టీ చూపిస్తే ఆటోమేటిక్ గా రేపు వచ్చే ఎలక్షన్ లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మంచి బదులు. ఎంతమంది అనిల్ మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు, మేము గెలిపించుకుంటాం మిమ్మల్ని. ఎస్, మేము మిమ్మల్ని గెలిపించుకోవాలంటే మీరు అక్కడ ఏమాత్రం డివేట్ కాకుండా అదే ఖచ్చితంగా పని చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మరొకసారి మీకు అందరికీ నా విజ్ఞప్తి, చేవెళ్ల పార్లమెంట్ లో మన గులాబీ జెండా ఎగిరించి ఖచ్చితంగా కేసీఆర్ గారికి బహుమతిగా, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పార్టీలు మారుతుంటాయి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మన లీడర్ కి వ్యక్తిగతంగా ఇబ్బంది ఎందుకు వచ్చింది, పార్టీ పరంగా కేసీఆర్ గారిని కొట్టలేకపోయినారు కాబట్టి ఈరోజు ఆయన కూతుర్ని తీసుకుపోయి పెట్టినారు. ఒక్కసారి ఆలోచించలేరా? ఆ విధంగానే ఆయన డిమోరలైజ్ అవుతాడేమో, ఆ విధంగానే సైలెంట్ అయిపోతాడేమో కార్యకర్తలని కాదు, ఇంకా కసిగా పనిచేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ విధంగా ప్రయత్నం చేసి ఇవన్నీ కూడా అపవాదులే, ఇదేది కూడా నిజం కాదని తెలిసేటట్టు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు చేస్తున్నారు ఇదంతా కింది స్థాయిలో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ టైంలో మన లీడర్కి ఆ విధంగా ఇబ్బంది ఉన్న ఈ టైంలో, ఎందుకంటే ఒక కాకి చనిపోతే 100 కాకులు చుట్టుముట్టాయి దాని చుట్టూ. కానీ ఈరోజు కేసీఆర్ గారి బిడ్డ అక్కడ ఉన్నప్పుడు ఈ టైంలో పార్టీ మారాలని నిర్ణయం తీసుకుంటున్న వాళ్ళు మానవత్వం లేని వాళ్ళని మాత్రం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే అది గుర్తుపెట్టుకొని మరొకసారి మీకు అందరు కూడా విజ్ఞప్తి, 13వ తారీఖు నాడు కేసీఆర్ గారి మీటింగ్ మనం చేవెళ్లలో పెట్టుకున్నాం. మనము అవతల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీటింగ్ తీసుకొచ్చి మనం తుక్కుగూడలో పెడుతున్నారు. రాష్ట్రం అంతా వస్తారట అక్కడికి, కానీ మనం చేవెళ్ల పార్లమెంట్కి వెళ్ళి మాత్రమే వస్తాం. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు రాష్ట్రం అంతా తీసుకొస్తారంట తుక్కుగూడకి, కర్ణాటక వెళ్ళి కూడా తీసుకొస్తారు వాళ్ళు కావాలంటే. కరెక్ట్ మీరు చెప్పండి, కర్ణాటక వెళ్ళి కూడా తెచ్చుకుంటారు. కాబట్టి మనము 13వ రోజు 13 నాడు గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు వస్తున్నారు చేవెళ్ళకి. అందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానించే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి మీటింగ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా గులాబీ కండువా, గులాబీ జెండా ఎగిరేటట్టు, ఎదుటి వాళ్ళ గుండెలు అదిరిపోయేటట్టు ఆ మీటింగ్ చేసుకున్నాం. దయచేసి అందరూ ఇన్వాల్వ్ అవ్వమని తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు సబితాంద్రరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ జడ్పీ మా యాదయ్య గారు చెప్పింది చాలా గట్టిగా, మాట్లాడేటప్పుడు యాదయ్య గారు చెప్పింది చాలా గట్టిగా, బయట ఒక రూమర్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనిల్ గారు చెప్పినారు ఒక మాట, ఇక వీళ్ళు పోతున్నారు, ఇక వాళ్ళు పోతున్నారు, ఫ్రీ సోషల్ మీడియా అయిపోయింది. ఇక నా దగ్గర అయితే మా కాన్స్టిట్యున్సీలో మా జిల్లాలో నా కోసం ఒక మంత్రి పదవి రిజర్వ్ చేసి పెట్టిందట. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మా బాబు ఏదైతే మాట చెప్పినాడో డెఫినెట్ గా లీడర్ వెనకాల చివరి ప్రాణం వరకు ఉండడానికి వేదిక మీద ఉన్న వాళ్ళందరం ఉన్నాం. కాబట్టి యాదయ్యను పాపం 15-20 రోజుల నుండి యాదయ్యను, ప్రకాష్ని, మా ఎమ్మెల్యే గారిని, మమ్మల్ని అందరినీ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడే చెప్తున్నా, అందుకే లీడర్ కష్టంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నెంట్ ఉండేది మనమే కాబట్టి గట్టిగా పనిచేద్దామని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తాం. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ.
ఈనాటి అవసరం లేదు ఈనాటి ఒక నిమిషం జ్ఞానేశ్వర గారు కనిపించాలి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్యాక్ వెళ్ళిపోండి అమ్మా. ప్లీజ్ 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 మళ్ళీ మళ్ళీ ముందుకు వద్దరు కానీ ప్లీజ్ నాన్న ప్లీజ్. ఈనాటి చేవెళ్ళ పార్లమెంటు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీల లోపల ముఖ్య కార్యకర్తల మీటింగ్. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ పెద్దలు కేటీఆర్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పూజ్యులు సత్యేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. కింద ఉన్నటువంటి సోదర సోదరులకు అందరూ కూడా, అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం. మిత్రులారా, ఎలక్షన్స్ పర్వం స్టార్ట్ అయింది. అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంటారు. మనం కన్ఫ్యూజ్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర శక్తి కానీ యుక్తి కానీ లేనప్పుడు మన వాళ్ళను అందులోకి వస్తున్నారు, ఇందులోకి పోతున్నారు అని చెప్పే ఊత పదాలు ఉంటాయి. వాటిని మాత్రం మీరు దయచేసి నమ్మవద్దు. మిత్రులారా, ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు మన బీఆర్ఎస్కు, అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారి యొక్క ఆదేశానుసారం మరి నాకు పార్లమెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది. మీరు బాగా గమనించాలి, మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం, చెడు చేయడానికి కాదు. ఇక్కడ 3 ముత్యాలు బయలుదేరున్నాయి. గతంలో ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, రంజిత్ రెడ్డి గారు కానీ, కాసాని జ్ఞానేశ్వర్ కానీ, ముగ్గురం కూడా మేము వాళ్ళు ఎంపీగా చేసేది. నేను మాత్రం ఉమ్మడి జిల్లాల లోపల జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినాం. వాళ్ళు చేసినటువంటి పనుల లోపల బేరీ చేసుకోవాలి. నేను కూడా 5 సంవత్సరాలు చేసినటువంటి పనుల మీద లోకల్ ఉన్న మీ అందరూ కూడా తెలుసు. నా మాట ఏంటంటే, మనం మాట్లాడు కంటే పని ఎక్కువ చేద్దాం అనేది మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. కాన్స్టిట్యూన్సీ వైజ్గా కమిటీలతో పాటు మండల కమిటీలు, మున్సిపల్ కమిటీలు, బూత్ కమిటీలు మనం ఇక్కడ లేవని అంటలేం. మళ్ళొక్కసారి ఆ కన్ఫ్యూజ్ చేసేటోళ్లకు మనం కన్ఫ్యూజ్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఓటింగ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు బాగా గమనించాలి. పెద్దలు మాజీ మంత్రి గారు సబితమ్మ గారు ఒకసారి పట్టుబట్టినాక ఆ ప్రాంతం గెలవకుంటుండాలని పదే పదే మాకు కూడా ధైర్యం చెప్తూ తప్పకుండా నువ్వు గెలుస్తున్నావు. నేను 100% మనం గెలుస్తున్నామని చెప్తున్నాం. తప్పకుండా 17 సీట్లలో ఫస్ట్ సీట్ చేవెళ్ళ పార్లమెంట్ ఉంటుందని అందరితో. అదేవిధంగా సబ్బండ వర్గాలు ఇలా అన్ని జాతుల వారు అందరూ కూడా కలిసికట్టుగా మీరు బాగా గమనించాలి. గతంలో చేసినటువంటి పనులు నా సమయం లోపల ఉపాధ్యాయ వర్గం పెద్ద ఎత్తున కేసీఆర్ గారు నాకు టికెట్ డిక్లేర్ చేసిన నుండి కొన్ని వందల టెలిఫోన్లు టీచర్లే వస్తున్నాయి నాకు. వాళ్ళందరూ కూడా జ్ఞానేశ్వర్ నువ్వు ఎక్కడున్నా సరే తప్పకుండా ఈసారి నిన్ను గెలిపించి తీర్థం అని వాళ్ళు శబ్దం చేశారు. ఉపాధ్యాయ వర్గం గురువులు ఆశీర్వదించారంటే తప్పకుండా తథ్యం అనేది మాట నేను చెప్పడం జరుగుతుంది. కనుక ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా మీకు క్లియర్గా వివరించడం జరిగింది. వాళ్ళతో నేను ఏకీభవిస్తూ మరొకసారి 13 తారీఖున మేలో మరి ఈ ఓటింగ్
పర్సంటేజ్ అనేది తప్పకుండా ప్రతి వ్యక్తి నా బాధ్యత కానీ ఓటింగ్ చేయించుకునే బాధ్యత మన మీద ఉంటుంది. కనుక మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మాత్రమే దయచేసి మీరు నాకు ఆశీర్వదించండి. మీ సేవ చేసుకునే భాగ్యం నాకు కలుగుతుందని మనం చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కాసాని జ్ఞానేశ్వరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీ రామారావు గారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, మన అందరి ఆడబిడ్డ, మీ అందరికీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ధైర్యాన్ని ఇచ్చే నాయకురాలు సోదరి పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా మీ అందరికీ సుపరిచితులైన, మీ అందరికీ ఆప్తులైన గౌరవ మాజీ ఎమ్మెల్సీ, గౌరవ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారికి, గౌరవనీయులు శాసనసభలో మొన్నటిదాకా ప్రభుత్వ విప్, మళ్ళీ శేర్లింగంపల్లిలో 50,000 ఓట్ల అఖండమైన మెజారిటీతో గెలిచి ఈరోజు శేర్లింగంపల్లి ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉండే అహర్నిశలు కష్టపడే నాయకుడు అన్న ఆరికపూడి గాంధీ అన్న గారు, గౌరవనీయులు ఈరోజు ఈ మీటింగ్లో స్టార్ అట్రాక్షన్, స్పెషల్ అట్రాక్షన్ మా అన్న కాలే యాదన్న గారు, చేవెళ్ళ ఎమ్మెల్యే గారు. ఈ రోజు నిజంగా కూడా యాదన్న విరాట్ కోహ్లీ లెక్క బ్యాటింగ్ చేసిండు. కాబట్టి మా యాదన్న ఒక గొప్ప మాట అన్నాడు. ఏమన్నాడు? నా దగ్గర పైసలు లేకపోవచ్చు కానీ విలువలున్నాయి, నేను వాళ్ళ లెక్క కాదు అనే మాట అన్నాడు మా యాదన్నకు. అదేవిధంగా గౌరవనీయులు కొరుట్ల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ గారికి, గౌరవనీయులు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మాజీ శాసనసభ్యులు, మీ అందరికీ ఆప్తుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి, పరిగి మాజీ శాసనసభ్యులు, ఆనాడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం ముందుకు వచ్చి కేసీఆర్ గారిని బలోపేతం చేసే క్రమంలో తెలంగాణ రాకముందే ముందుకు వచ్చిన తర్వాత ఆ రోజు మరి వారి వారసుడిగా అడుగుపెట్టి పరిగి నియోజకవర్గంలో విశేషమైన సేవ చేసి మరి కొద్దిపాటి తేడాతో ఓటమి పాలైన ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న గౌరవనీయులు శ్రీ కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు, మా తమ్ముడు డైనమిక్ నాయకుడు తాండూరు మాజీ శాసనసభ్యుడు పైలట్ రోహిత్ రెడ్డి గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న దయానంద్ గుప్తా గారు, గౌరవ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు సోదరులు నాగేందర్ గౌడన్న గారు, పెద్దలు కేసీఆర్ గారికి మొదటి నుండి తెలంగాణ భవన్లో వెన్ను దన్నుగా ఉంటూ ఎల్లవేళలా కేసీఆర్ గారితో ఒక సోదరుడిలాగా ఉండే మా గౌరవనీయులైన పెద్దలు పరియాద కృష్ణమూర్తి గారు, గౌరవనీయులు మన మువ్వ సత్యనారాయణ గారు అన్నగారు శేర్లింగంపల్లి గతంలో ఇన్ఛార్జిగా కూడా వారు పనిచేస్తున్నారు, మా అన్న జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సోదరులు విజయన్న గారు, తమ్ముడు అవినాష్ గారు, ఎంతో అద్భుతంగా మరి చాలా స్ఫూర్తిదాయకంగా, నేను ఎప్పుడు ఇంద్రన్న మాట వినలేదు కానీ ఇలా మొదటిసారి కార్తీక్ మాట్లాడితే మరి మా తమ్ముడు మాట్లాడితే ఇట్లున్నది, మరి ఇంద్రన్న మాట్లాడితే ఎట్లుండేదో అనిపించేటట్టు బ్రహ్మాండంగా మాట్లాడిన మా తమ్ముడు పట్లోళ్ళ కార్తీక్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న మా పుట్టమన్నకు, మా గౌరవ కార్పొరేటర్లు తమ్ముడు శ్రీనివాస్ గారు నార్నే, ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, సింధు గారు, మంజుల గారు, ఇంకా మా నాగేంద్రన్న గారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి సారీ అమ్మా రోజా గారు చూడలే, కరెక్ట్ వెనుక కూర్చున్నావు చూడలే, మా మాజీ రోజా గారికి, మాజీ కార్పొరేటర్ కొమ్మిరిశెట్టి సాయిబాబా అన్న గారు, ఎవరో పేర్లు అయితే నేను వేదిక మీద చెప్పలేదో జర మనసులోనే తిట్టుకోండి, బయట తిట్టకుండ్రి, ఇప్పటికే చాలా మంది తిరుగుతారు ముంగటికి వెళ్ళి. కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా తమ్ముడు గోవర్ధన్ కు, ఇంకా మా అనంతన్నకు, పేరు పేరున అందరికీ, ఒకరు వాళ్ళు వీళ్ళని కాదు అందరికీ, వేదిక ముందున్న 7 నియోజకవర్గాల ముఖ్య నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీకు నమస్కారం తెలియజేస్తా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న 3 నెలల కిందట నేను మీ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో
చాలా చోట్ల ప్రచారంలో పాల్గొన్నాం. 4 ఎమ్మెల్యేలు గెలిచినాం, 3 చోట్ల దురదృష్టవశాత్తు ఓటమి పాలైనాం. కానీ నిజంగా కొన్ని అనుభూతులు, కొన్ని అనుభవాలు మర్చిపోలేని ఉంటాయి. పరిగిలో మహేష్ అన్న పిలిస్తే కుల్కచర్లకు పోయినా. ఆ రోజు నేను కుల్కచర్లలో ఆ మీటింగ్ చూసిన తర్వాత మహేష్ అన్న ఖచ్చితంగా 25-30 వేలతో గెలుస్తాడు అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఊపు ఉత్సాహం పరిగిలో ముఖ్యంగా మా గిరిజన తమ్ముళ్ళు, మా లంబాడ తమ్ముళ్ళు అక్కడ కుల్కచర్లలో ఎక్కువ ఉంటారు. అసలు నేను ఇట్లా అంటే 2 ఏళ్ళు లేపు ఇట్లా అనుడు, నేను ఒక్కసారి జై తెలంగాణ అంటే 2 సార్లు అనుడు. అంటే అంత జోషు, అంత ఉత్సాహం ఉండే. కానీ చివరిలో ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తానికి స్వల్ప తేడాతో అక్కడ ఓటమి పాలైనాం. వికారాబాద్ పోయింటివి, వికారాబాద్ హెడ్ క్వార్టర్లో కానీ ఆ తర్వాత మర్పల్లి పోయింటివి. 2 చోట్ల కూడా తండోపతండాలుగా వచ్చినారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఉండే. కానీ అక్కడ కూడా మరి ఏం జరిగిందో తెలియదు, స్వల్ప తేడాతో ఉండటం పాలైనాం. తర్వాత తాండూరు, అక్కడ కూడా తమ్ముడు, నేనైతే ఏకపక్షంగా ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మహేందర్ రెడ్డి ఆయనను బిజీగా పెట్టినాం. మరి మా తమ్ముడికి ఇక పోటీ లేదు, ఎదురులేదు అనుకున్నాం. మరి సరే దాని గురించి ఆడికే వస్తున్నా, నేను ఆగుర్రే, తొందరపడకుర్రి, ఆడికే వస్తున్నా అంటున్నా. ఏం జరిగిందో తెలుసుకుందాం అంటే ఒక గదే చెప్తున్నా. సీను నన్ను చెప్పని, నువ్వు మాట్లాడుతుగా సీను, మళ్ళీ నన్ను చెప్పని. జరిగింది ఏంటంటే కరెక్ట్ మాట అది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనంద్ ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆడిని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు, వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమైన మాట అక్షర సత్యం. సరే నీకు దండం పెడితే ఆగురా పోయి, ఇక నేను ఎవరబడితే నువ్వు ఆడెవరబడితే ఎవరికి పడుతుంది కావు. నువ్వు చెప్పింది నేను చెప్పబడుతుంది, నేను అలాగే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం, జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికైనా, రంజిత్ రెడ్డి అన్నా, అరే నీకు దండం పెడితే ఆగురా, నీ కోపం అంతా ఆగబట్టుకొని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురా పోయి, నా మీద ఎందుకు లొల్లి పెడుతున్నావు, నేనే ఎప్పుడు పెడితే నువ్వు చెప్పేది ఆగు. ఇప్పుడు ఫోన్ చేసిండు, ఫోన్ చేసి అన్నా ఏదేమైనా సరే మనం ఇక అడ్వాన్స్గా పోవాలి ఎన్నికలకు, కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు, పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు, నేను పనిలో పడతా, పని చేస్తా, మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ చెవెళ్ళకి వెళ్ళే మొదలు కావాలన్నాడు. నేను అక్కకు అందరికి ఫోన్ చేసిన, ఎమ్మెల్యేలకు గాంధీకి అందరికి ఫోన్ చేసి ఇక్కడనే భవన్లో మీటింగ్ పెట్టి ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పమన్నాడు. అన్న చెప్పన్నా జర ప్రెస్ వాళ్ళకు క్యాండిడేట్ నేనేం చెప్పు, ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో జనంలో అన్నాడు. చెప్పినాక ఆ రోజు ప్రోగ్రామ్ కూడా వేసుకున్నాం. ఏమని, అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలి, ముంగట్టుకోవాలి అని చెప్పి ఒకటే రోజు చేవెల్లా పరిగి పెట్టుకున్నాం. నేను ఇంకా ఆయన చెప్పిన మిగతాయి కూడా వస్తానండి, వికారాబాద్ వస్తా, తాండూరు వస్తా, మొత్తం తిరుగుదాం, బ్రహ్మాండంగా జోరుదారు, పోయిన కాడిని దేవులాడుకోవాలి, ఎక్కడనైతే మనం ఓడిపోయినామో ఆడికెళ్ళి మొదలు కావాలని చెప్పి చేవెల్లా, పరిగి, వికారాబాద్, తాండూరు మొత్తం ప్రోగ్రాం వేసుకున్నాం. ఆయన కూడా బయటకు వచ్చి చెప్పిండు, నిలబడుతున్నా, నేనే నన్ను నిలబడమన్నారు, నిలబడుతున్నా, గట్టిగుంటా అని మాట్లాడిండు. తర్వాత ఇద్దరం కలిసిపోయినాం, ఏడికి చేవెళ్ళ పోయినాం, పరిగి పోయినాం ఒకటే రోజు. అక్కడ మన కూడా చౌరస్తా కాడ పట్నం మహేందర్ రెడ్డి కూడా కారెక్కిండు, ఆయన ఎక్కిండు, ఈయన వచ్చిండు, ముగ్గురం కలిసిపోయినాం. పోయేటప్పుడు నేను చెప్పిన కార్లా మహేంద్రన్నకు, నన్ను ఎత్తుకోపోలే సంతోషం. కార్లా నేనేం చెప్పిన అంటే మహేంద్రన్నకు, మహేంద్రన్న నీ మీద అనవసరంగా లేనిపోని పుకార్లు వస్తున్నాయి, జర గట్టిగా చెప్పు అన్న. అప్పుడు చేవెళ్ళ మీటింగ్ ఏమో యాదన్నకు హాస్పిటల్ సమస్య వచ్చి బ్రెయిన్లో కొంత చిన్న ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజుల పాటు ఉండుట్లా ఫోన్లా హాస్పిటల్లో ఉన్న మైకుల ఫోన్ పెట్టి మాట్లాడిస్తే ఆ రోజు కూడా యాదన్న అంత కమిట్మెంట్ తోని హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడిండు. ఆడ చేవెళ్ళలా పరిగిల 2 దగ్గరలా ఇద్దరు మాట్లాడారు నాయకులు. పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడిండు, ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియోలు యాన్నో లేవు, ఉన్నాయి. మా తమ్ముడు కార్తీక్ కూడా ఉండే, అందరం కలిసిపోయినాం. పోయి నాకంటే ఎక్కువ చంపారు కాంగ్రెస్ ఆ రోజు, పొల్లు తిట్టింది ఇద్దరు. తిట్టడానికి ఇంకా గమ్మని చెప్తా మీకు. పరిగి పోయినాం, పరిగి పోతే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు, ఆడ మంచిగా తిన్నాం. తిని ఆడ భోజనం అయిపోయినాక మీటింగ్ పోయినాం.
పోయినాక మొత్తం ఒక 4-5 వేల మంది ఉన్నారు. హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగిల ఉత్సాహంగా ఉండే. ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో అంటి ఇంతకుముందు కారులో చెప్పిన చూడు ముచ్చట అది చెప్పు అన్న. చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో కొత్త అని, నా ఒక్కరి మీదే వస్తలేవు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి. ఆయనను కూడా ఇరికిచ్చిండు. ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి లొల్లి పెడుతుంది. ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారుందా, ఈయన లొల్లి. ఇద్దరు నామగడ్డి లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోళ్ళకి ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం, నమ్మినాం. నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది, మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నా. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్. ఏమైంది అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకెళ్ళి, చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా మీకు అన్నది. ఏందక్క అంటే రంజిత్ రెడ్డి పోయిండు అంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్కి అనుకుంటున్నాడు అని చెప్తుంది అక్క. నాకు చెప్తే పార్టీలకి వెళ్ళి నన్ను ఓనిస్తానా? ఎట్లా ఓనిస్తా నేను? ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు, ఇక మిగతా మిత్రులు కూడా అన్నారు. ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా. నేను 2018లో ఆనాడు విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను. ఆయన ఇంటికి పోయి 14లో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా, నీలాంటి చదువుకున్న వాళ్ళు కావాలి రాజకీయాల్లో అని తీసుకొచ్చిన. ఆయనకేం పుట్టిందో 18లో ఆయన జంపు, ఆయన కాంగ్రెస్లోకి పోయిండు. ఆ రోజు మళ్ళీ చెప్పిన, నువ్వు ఇలా కాంగ్రెస్లో కూతున్నావు, చేవెళ్ళ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా ఇస్తున్నావు, ఓడిపోతావు, నువ్వు రాసి పెట్టుకో అని చెప్పిన. ఓడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వరరెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. 2018లో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే, సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా, గులాబీ కండువా కప్పుకున్నాడు కదా, కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు. కానీ అధికారం పోంగనే ఆగమాగమైపోయి ఇవాళ తమ ప్రయోజనాలు, తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం. ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు. చందన్ వెల్లినట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట, యాదయ్య గారి సహకారం లేదట, యాదయ్య గారిది ఏం లేదట, మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట, మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలన్నింటినీ పెట్టించిన అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో, మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ మా అన్న జ్ఞానేశ్వరన్న ఇవాళ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ముందుకొచ్చి, అన్నా నేనున్నా, మీరు అవకాశం ఇస్తే నేను నిలబెడతాను ముందుకొచ్చిన ఒక ధీరోదత్తమైన నాయకుడు ఇవాళ మన జ్ఞానేశ్వరన్న. గతంలో మీ అందరికి కూడా తెలుసు, బలహీన వర్గాల ముద్దు బిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చాలా మంది గురించి మనం స్పీచ్లు ఇస్తుంటాం. కానీ నిజంగా బడుగుల కోసం, నిజంగా బలహీన వర్గాల కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు, కష్టపడ్డ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు అనే మాట నేను మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక రంగారెడ్డి జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం సుపరిచితుడు ఆయన. నేను ఒకసారి ఒక 15 ఏళ్ల కిందట నిర్మల్ పోయింటి, ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గంలో. ఆ నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఊర్లో ఒక జాయినింగ్ పోయిన 2008-9 ఆ ప్రాంతంలో పోయితే అక్కడ ఆనాడు ముదిరాజ్ మహాసభ యొక్క జెండా దిమ్మే, అక్కడ ఒక పూర్తి స్థాయి ఒక మొత్తం కమిటీ ఉండే, వాళ్ళందరూ వచ్చి కలిసి నాకు
అన్న బీసీ డీలకి వెళ్ళి ఏలకు మార్చాలి ముదిరాయాలని మీరందరూ కూడా పోరాటం చేయాలంటే ఎవరు ఏలకి వెళ్ళి డీకి వెళ్ళా డీలకి వెళ్ళి అయితే వచ్చి అడిగిర్రు చెప్తా అదే చెప్తాను వచ్చి అడిగిర్రు అడిగితే నేను అడిగితే ఎవరు ఆర్గనైజ్ చేశారు తమ్మి అంటే వాళ్ళందరూ చెప్పిండ్రు అన్న మా నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు రాష్ట్రంలో ఇవాళ బలహీన వర్గాలకు అందులో ముఖ్యంగా ముదిరాజ్ సోదరులకు చాలా సేవ చేసిన నాయకుడు ఇప్పుడు అన్న యాద్ చేస్తున్నాడు అక్క గుర్తు చెప్తే అక్క అడిగితే చెప్తా ఉన్నాడు అది కూడా చేపించిన అన్న బీసీ డీలకి ఏలకు చేపించిన ఆనాడే పోరాటం ఫలించింది కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు ఆనాడు కొంత సుప్రీంకోర్టులో అయిపోయింది అది కూడా సుప్రీంకోర్టులో ఒక చిన్న చిక్కు వచ్చి ఆగింది కానీ అది కూడా అయిపోయింది తప్పకుండా మా పోరాటం ఫలిస్తుంది అనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు వారికి హృదయపూర్వకంగా మనం సపోర్ట్ కొట్టి అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈరోజు ఆయన కష్టకాలంలో మన కోసం వచ్చిండు మనం కష్టంలో పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు కడియం శ్రీహరి గారు ఇవాళ జారుకుంటున్న సమయంలో ఇవాళ ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకొచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన కోసం మనమే నిలబడ్డం నేనే క్యాండిడేట్ అన్నంత గట్టిగా కొట్లాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది నిలబడ్డది చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కాదు నిలబడ్డది కేసీఆర్ నిలబడ్డది ఇవాళ అక్కడ నిలబడ్డది కేసీఆర్ అనుకొని కొట్లాడదాం అక్కడ నిలబడ్డది మన నాయకుడు అక్కడనే ఉన్నాడు ఆయన కోసం ఓటేస్తున్నామనే ఒక కమిట్మెంట్ తోని కసితో పనిచేద్దాం తప్ప ఇవాళ రకరకాల ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు ఇప్పుడు మీకు తెలుసు పోయేటప్పుడు 2 రాళ్ళు వేసి 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాటలు వింటా ఉంటే కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని నేను ఎక్కువ ఏమనను వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది కానీ ఇవాళ యూట్యూబ్ లో మురిగేటోళ్ళు ఇవాళ మీ చేవెళ్ళలో చిన్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడింది దమ్ముంటే ఒక్క సీటನ್ನು గెలుచుకొని చూపెట్టండి అని సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి నేను అదే రోజు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి అదే రోజు సాయంత్రం చెప్పిన అయ్యా రేవంత్ రెడ్డి గారు 17 సీట్లున్నాయి తెలంగాణలో 17 సీట్లున్నాయి నువ్వు అంటున్నావు కదా ఒక్క సీటನ್ನು గెలుచుకోమంటున్నావు కదా ఆ ఒక్క సీటు అక్కడ ఇక్కడ ఎందుకు నీ సిట్టింగ్ సీట్ ఉంది కదా మల్కాజ్గిరి నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఇద్దరం మల్కాజ్గిరిలో కొట్లాడదాం ఎవడు గెలుస్తాడో చూద్దాం ఏ పార్టీ గెలుస్తాడో చూద్దాం అక్కడనే చూసుకుందామని అడిగిన దానికి ఇంతవరకు సమాధానం లేదు ఇప్పటివరకు మాట్లాడే పరిస్థితి లేదు ఆయన సిట్టింగ్ సీటు గెలవలేడట కానీ ఆయననట మొత్తం గెలుస్తాడంట ఆయన మొత్తం రాష్ట్రం అంతా ఊడ్చి పారేస్తాడంట కేసీఆర్ ను 100 మీటర్ల లోపల బొంద పెడతా 100 ఫీట్ల లోపల బొంద పెడతా అని డైలాగులు కొడతా ఉన్నాడు ఆయన మాట్లాడే మాటలు ఆయన భాష ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన చేస్తున్న విమర్శలు రోత మాటలు నిజంగా రోత పుట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటాడు ఆయన కొడకల్లారా నా కొడకల్లారా చీరేస్తా మెడల పేగులు వేసుకుంటా అంటాడు ముఖ్యమంత్రి అంటే కూడా మెడల పేగులు వేసుకొని తిరుగుతాడే మెడల పేగులు వేసుకుంటాడు పోటీ కొట్టేటోను ఆయన ముఖ్యమంత్రి పోటీ కొట్టేటోను నాకు అర్థం కాదు మెడల పేగులు వేసుకొని తిరుగుతా అంటాడు ఇంకో మాట అంటాడు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతాడే జేబు దొంగలు తిరుగుతారు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా జాగ్రత్తగా ఉండండి అంటాడు మానవ బాంబులు అయితే అంటాడు ఇంకా గమ్మత్ ఏంటంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు ఆయన దానికే విశ్వాసం కుదురుతలేదు ముఖ్యమంత్రి అని మనం నమ్ముడు కాదు ఇంతకుముందు మా అనిల్ జాదవ్ చెప్పింది తమ్ముడు బోత్ ఎమ్మెల్యే ప్రజలు అంటున్న ఎవడు ముఖ్యమంత్రి అని ఆయన కూడా నమ్మకం ఉన్నట్లేదు రేవంత్ రెడ్డి గారికి మానవ బాంబులు అయిపోతాం అని మాట్లాడుతున్నాడు ఇంకా దారుణంగా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం ఖాళీ కుండలు ఉన్నాయి అని అవుతున్నాడు ఎకిలిగా లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కప్పుకొని అర్ధరాత్రి ఎవడు తిరుగుతాడన్నా దొంగలు తిరుగుతారు మరి ఈయన గతంలో ఏం చేస్తున్నాడు నాకు ఎరకలేదు కానీ గిట్లున్నది ఈయన వ్యవహారం ఇంకా దారుణం ఏంటంటే వెనకటికి నాగార్జున ఒక సినిమా వచ్చినండే ఆ సినిమాలో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని రేవంత్ రెడ్డి గారు ఈయన ప్రభుత్వం ఎట్లున్నదంటే రోజొక్క లీక్ ఇవ్వాలి యూట్యూబ్కు ఇది జరిగిపోయింది ఇది గొర్రెల స్కాము బర్రెల స్కాము ఫోన్ ట్యాపింగ్ మన్ను మశానం లీకు వీరుడు ఆయన గ్రీకు వీరుడు అయితే లీకు వీరుడు రోజొక్క లీకు ఇదో లీకు అదో లీకు అదయిందంట 10 లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయంట అదయిందంట అయ్యా నువ్వే అధికారంలో ఉన్నావుగా స్వామి దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో ఎవరిని లోపల వాడేస్తావో పాడై ఏం విచారణ చేస్తావో చెయ్యి కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు ఎందుకు
ప్రజలు రైతు బంధు అడగొద్దు, ప్రజలు రైతు బంధు అడగొద్దు, కరెంట్ ఏమైందని అడగొద్దు, క్వింటాల్కు 500 బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు, 2 లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు, ఆడపిల్లలు 2500 రూపాయలు ఏమైందని అడగొద్దు, ముసలోళ్ళు 4000 రూపాయలు ఏమైందని అడగొద్దు. మళ్ళీ అడగొద్దంటే ఏం చేయాలి? రోజొక్క స్కామ్ బయటికి తేవాలి, రోజొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి, యూట్యూబ్ ఓనికి పైసలు ఇవ్వాలి. వాడు తెల్లారు లేస్తే కేసీఆర్ దిగిపోయినాక 4 నెలలకు కూడా వాడు తిడుతూనే ఉండాలి, మనం వింటూనే ఉండాలి. వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం, వినడానికి ఇన్న ఆనందం. గిరి జరుగుతున్నది ఏంటంటే తిట్టిపిచ్చే కార్యక్రమం, గోల్మాల్ చేసే కార్యక్రమం. 6 గ్యారంటీలు పోయినాయి, 6 గారడీలు మొదలైనవి. 6 గారడీలు ఏంటి? కాళేశ్వరం స్కామ్ అంటాడు ఒకరోజు, ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇంకో రోజు గొర్రెల స్కామ్ అంటాడు, ఇంకో రోజు బర్రెల స్కామ్ అంటాడు. ఇవన్నీ చెప్తాడు కానీ ఏడవైందయా 2500 రూపాయలు ఇస్తాను, 1,67,00,000 మంది ఆడబిడ్డలకు, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు ఇస్తాను కదా, ఎక్కడ పోయింది ఆ స్కీము అంటే మేమే బెబ్బెబ్బే డైలాగులు పెడుతుంది కదా. డిసెంబర్ 9 నాడు వస్తున్నా, తెచ్చుకోని వాళ్ళు అర్జెంట్గా ఉరుకుండ్రి, 2 లక్షలు తెచ్చుకోండి, బ్యాంకు కొండ్రి, నేను సంతకం పెడతా అంటివి. డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 రానేవట్టే. ఏమైందా రేవంత్ రెడ్డి అంటే, అగో మేము ఇప్పుడే కూర్చున్నాం సీట్లు అప్పుడే అడుగుతారా అని మళ్ళీ ఓదికు బెదిరింపులు. మేము చెప్పినామా డేట్ మనం చెప్పినామా? డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తా అన్నాడు ఎవడు? రేవంత్ రెడ్డి. మరి ఆ మాట అడిగితే కూడా మళ్ళీ ఉలికిపాటు ఎక్కువ. ఆయననే కదా అన్నాడు ఆడబిడ్డలను, ఇంట్లో కోడళ్ళుంటే 2500, అత్తలుంటే 4000. కేసీఆర్ ఒక ముసలోనికే ఇస్తుండు, నేను ముసలోనికి ముసలవ్వకి ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి 4000 ఇస్తా అన్నది ఎవడు? రేవంత్ రెడ్డి కాదా? సోనియమ్మ కడుతుంది బిల్లు, సోనియమ్మ కడుతుంది కరెంటు బిల్లు అన్నాడు, మీరు గడనే కట్టకుండా అన్నాడు. ఇవాళ ఏంది పరిస్థితి? ఇవాళ వాస్తవాలు ఏంటి? మంచినీళ్ళకు దిక్కులేదు, సాగునీటికి దిక్కులేదు, కరెంటు చక్కగా రాదు, రైతు బంధు పడదు. ఆల్రెడీ ఎవరెవరైతే కాంగ్రెస్ ఓట్లు వేసిండ్రో వికారాబాద్ల, తాండూరుల, చేవెళ్ల, పరిగిల తేలుగుట్టిన దొంగలు ఉన్నారు. ఇవాళ వాళ్ళకి అర్థమైతలేదు ఎందుకు వేస్తే మీ ఓటు, ఏం జరిగిందని బాధపడే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమైన సంతోషంగా ఉందా? రైతులు సంతోషంగా ఉన్నారా? ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉన్నారా? తులం బంగారము 2500 అని చెప్పి మోసపోయిన ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారా? తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలు సంతోషంగా ఉన్నారా? ఎవరు సంతోషంగా ఉన్నారు? ఎన్ని దొంగ మాటలు, ఎన్ని గలీజ్ కార్యక్రమాలు యూట్యూబ్ లో. అంటే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటాడు. నాకు ఒక చిన్న డౌట్, మీరు దయచేసి పిల్లలను చర్చ పెట్టాలి. ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టాలి, కేసీఆర్ని తిట్టాలి, కాగితాలు ఇవ్వాలి, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాను బిల్డప్ ఇవ్వాలి. అదే రేవంత్ రెడ్డి గారు చిన్న కామన్ సెన్స్ ముచ్చట నాకు తెలియక అడుగుతున్నా. ఇప్పుడు పిల్లలు పుట్టానంటే లగ్గం కావాలి, సంసారం చేయాలి, తర్వాత పిల్లలు పుడతారు కదా. మరి నువ్వు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాయి, ఎప్పుడు ఉద్యోగాలు వచ్చే? నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ ఇచ్చిన నోటిఫికేషన్లే లేవు, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. 30,000 ఉద్యోగాలు ఆడికెళ్ళి వచ్చినాయి. కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వంలో 1,60,000 ఉద్యోగాలు నింపి ఇంకో 30,000 ఉద్యోగాలు ఆనాడు రకరకాల కోర్టు చిక్కుల్లో ఉంటే అవి ఇవాళ ఈ టైంకి అనుకోకుండా పరిష్కారం అయితే తంతే గారెల బుట్టలు పడ్డట్టు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఆ కాగితాలు ఇచ్చుకుంటా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యపు పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిది అనే మాట నేను పికప్ చేస్తా ఉన్నా. పిల్లలు ఆలోచించాలా? దొంగ మాటలు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. మరి నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే 4 నెలలు అయిపోయింది, ఇంకెనిమిది నెలలు ఉంది. ఈ నోటిఫికేషన్లు ఎవరు ఆపుతున్నాడు నిన్ను? నోటిఫికేషన్లు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరంలో. దొంగ మాటలు చెప్పకు. కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు వేరు, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి నీ మాట నిలుపుకోవాలనే మాట కూడా వారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొక మాట మాట్లాడితే ఒక మాట అంటున్నాడు, నా ప్రభుత్వం కూలగొడతారు అందుకే నేను ఎమ్మెల్యేలు గుంజుకుంటున్నా. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు 5 ఏళ్ళ నుండి నిక్షేపం లాగా మాకేం అభ్యంతరం లేదు, 5 ఏళ్ళ నుండి మేము అద్దంటలేం. కూలగొట్టేది మేము కాదు నాయన, మానవ బాంబులు మేం కాదు. నీ పక్కన ఉన్న నల్గొండ బాంబు, ఖమ్మం బాంబే నిన్ను కూలగొట్టేది మేము కూలగొట్టాం. కాంగ్రెస్ వాళ్ళు ముందు వాళ్ళు ఎండ్రికాయలు లెక్క ఒకటి ఎగురుతుంటే ఇంకోటి కూర్చుంటాడు. మాకు సంబంధం లేదు, మాకు అవసరం కూడా లేదు. 5 ఏళ్ళు నువ్వే ఉండు, నువ్వే నీ 420 హామీలు, నువ్వు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చి ప్రజల మనసు తెలుసుకొని నేను వద్దంటలేను. 2 లక్షల రుణమాఫీలను వచ్చాయి, 2 లక్షల ఉద్యోగాలను వచ్చాయి, ఆడబిడ్డలకు 1,67,00,000 మందికి 2,500 రూపాయలు ఇస్తాను. అట్లా అన్ని చెప్పిన మాటలు చేయవా నాయన అంటే అది చేత కాదు. ఫోన్ ట్యాపింగు, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, మేడిగడ్డ మేడిపండు అయింది, కాళేశ్వరం ఇదైంది అదైంది, అసలు పని మాత్రం చేసింది ఏం లేదు.
పిఆర్ స్టంట్లు, లీకులు ఇచ్చుడు, యూట్యూబ్లకు జనాల దిమాగ్ ఖరాబ్ చేసుడు, మనం తెల్లారలేస్తే తిట్టుడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, మనకు మంచి మోక దొరికింది. మే 13 దాకా టైం ఉంది. మీకు ఏప్రిల్ 13 నాడు అన్న అడిగిండు, జ్ఞానేశ్వర్ అన్న, సబితక్క, అందరు ఎమ్మెల్యేలు అడిగిండు, అన్న మరి కేసీఆర్ గారు మీటింగ్ తోనే స్టార్ట్ చేద్దాం, ధూమ్ ధామ్ గా ప్రచారం మొదలు పెడదాం చేవెళ్ల లోక్సభలు అన్నారు. ఏప్రిల్ 13 నాడు ప్రతి గులాబీ సైనికుడు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో వాళ్ళ తుక్కుగూడ మీటింగ్ తేలిపోయేటట్టు. ఎందుకంటే తుక్కుగూడలేమో వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా కలిపి పెడుతున్నారు మీటింగ్. కానీ మరి పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళి కూడా తెచ్చుకుంటారేమో. కానీ మన చేవెళ్లలో మాత్రం అచ్చంగా మన చేవెళ్ల పార్లమెంట్ నుంచే గులాబీ సైనికులందరం రావాలి, మీటింగ్ సూపర్ హిట్ చేయాలి, దాంతోనే జ్ఞానేశ్వరన్ గెలిచిపోయిండు అనే ఒక వాతావరణం బ్రహ్మాండంగా తీసుకుని రావాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతకుముందు మాట్లాడిన సోదరులు చెప్పిండ్రు, మేము అక్కడ కూడా చెప్పింది, సరే మీరు మాకు కష్టపడి చేవెళ్ల పార్లమెంట్ లో 4 ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు, 3 దురదృష్టవశాత్తు ఓడిపోయినరు. కానీ మీరు కష్టపడ్డారు, మీరు మా కోసం పనిచేసిండ్రు. ఇప్పుడు మేము మీకోసం పనిచేసే టైం వచ్చింది. ఎందుకంటే రేపు జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, మళ్ళీ కార్పొరేటర్ ఎన్నికలు, మళ్ళీ కౌన్సిలర్ ఎన్నికలు, కాలికి బలపం కట్టుకొని మీకోసం తిరిగే బాధ్యత నేను తీసుకుంటానే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఎక్కడికి పిలిచినా చేవెళ్లలో, మీరు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఏ ఊరికి రమ్మన్నా, ఏ వార్డుకు రమ్మన్నా, 10 మంది సభ అయినా 1000 మంది సభ అయినా తప్పకుండా వస్తా, మీకోసం కొట్లాడతా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం అధికారంలో లేము, అట్టహాసాలు అవసరం లేదు, సైలెంట్ గా పనిచేసుకుంటూ పోదాం, ప్రజల తరఫున మాట్లాడదాం, అడుగుదాం. మహేశ్వరంలో, కందుకూరులో, అక్కడ ఇక్కడ ఎక్కడైతే ఇవాళ పంటలు వరి కోతకొస్తున్నాయో, లేదా మా పరిగిలో, వికారాబాద్లో, తాండూరులో ఎక్కడెక్కడైతే క్వింటాల్ 500 బోనస్ ఇస్తామన్నారో, రేపు బోనస్ ఇవ్వకపోతే అక్కడి నుంచే ఉద్యమం చాలు చేద్దాం, రైతుల నుంచే నిప్పు రగిలిద్దాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. అదేవిధంగా కొన్ని చోట్ల పంటలు ఎండిపోతున్నాయి, అక్కడికి కూడా పోదాం, రైతులకు ధైర్యం చెప్దాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 40 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వ అసమర్థ, చాతగాని, ప్రణాళిక లేని, అవగాహన లేని కార్యక్రమాల వల్ల ఇవాళ పేద ప్రజలు ఉసురు పోసుకుంటా ఉన్నారు. కాబట్టి వారికి ధీటుగా సమాధానం చెప్పవలసిన బాధ్యత మనం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ మా తమ్ముడు చిట్టి ఇచ్చిండు ఇప్పుడే, అన్న మనం ఉన్నప్పుడు టెట్టు ఆనాడు ఫీజు 300 రూపాయలు పెడితే లొల్లి పెట్టిండ్రు, ఇవాళ వీళ్ళేమో 1000 రూపాయలు చేసిండ్రని చెప్పి ఇప్పుడే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇట్లా ఒకటిద్దరిని కాదు, అందరిని మోసపుచ్చుడే. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, మళ్ళా పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇస్తున్నారు. పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే, తులం బంగారం లేదు, మన లేదు. అందుకే ఇవన్నీ యాద్ చేయాలి, ఆడబిడ్డలకు యాద్ చేయాలి. నేను సబితక్కను, గాంధన్నను, యాదన్నను, ప్రకాష్ గౌడ్ అన్న నిన్న కేసీఆర్ గారితో దాదాపు 1.5 సేపు కూర్చున్నాడు. ఆయన తన మన్నరాలు పెళ్లి కార్డు ఇస్తేందుకు వచ్చిండు, వచ్చి దాదాపు 1.5 సేపు కూర్చొని కేసీఆర్ గారికి చెప్పిండు, నాకు కాదు. ఏమని? జ్ఞానేశ్వరన్ గెలుస్తున్నా, మా నియోజకవర్గంలో కూడా మెజారిటీ ఇస్తాం, తప్పకుండా అందరికి అన్ని విషయాలు అర్థమైనాయనే మాట కూడా చెప్పినాడు. ఇక్కడికి వచ్చిన మా మైనారిటీ సోదరులు మా షకీర్ మాట్లాడిండు, ఇప్పుడే షాకిర్ మాట్లాడిండు, అన్న మేమున్నాం మీతో పాటు, ఈ రంజాన్ పవిత్ర మాసంలో చెప్తున్నా, తప్పకుండా మేము కూడా కష్టపడతామని చెప్పిండు. हमारे जितने भी माइनॉरिटी भाई हैं, आप भाइयों से बहनों से मैं गुजारिश करता हूं, आप 1 मिनट के लिए सोचिए। इलेक्शन से पहले, असेंबली इलेक्शन से पहले काफी सारे अफवाहें उड़ रहे थे, काफी लोग काफी कुछ बोल रहे थे कि बीआरएस और बीजेपी एक है, मोदी और केसीआर मिलके है बोल के, कुछ भी बोल के कांग्रेस वाले यहाँ पे कुछ वोट हड़पने की कोशिश कर रहे थे। हमको बीजेपी का बी टीम बुलाया गया, बहुत कुछ बोला गया, पर आज जीत के हुकूमत में आने के बाद, सीएम रेवंत रेड्डी बनने के बाद क्या माहौल है, एक बार आप सोचिए, एक बार सोच के समझ के वोट दीजिए। आज राहुल गांधी कहते हैं, वहां पता नहीं वो कहीं और चल रहे हो, भारत जोड़ो बोल के कहीं और चल रहे हो, वहां क्या बोल रहे राहुल गांधी? चौकीदार चोर है बोलते राहुल गांधी। रेवंत रेड्डी क्या बोल रहे हैं यहाँ पे? चौकीदार चोर नहीं है, हमारे बड़े भाई है, हमारे बड़े भाई है बोलते रेवंत रेड्डी। वहां पे राहुल गांधी बोलते अदानी फ्रॉड है, यहाँ पे रेवंत रेड्डी क्या बोल रहे? अदानी फ्रॉड नहीं है, हमारे फ्रेंड है, अदानी हमारे दोस्त है। वहां पे राहुल गांधी बोलते गुजरात मॉडल फेक मॉडल है, बकवास मॉडल है, और यहाँ पे रेवंत रेड्डी साहब क्या बोल रहे? नहीं, गुजरात मॉडल शानदार मॉडल है, मैं भी तेलंगाना में गुजरात मॉडल ले लेता हूं। राहुल गांधी बोल रहे ऊपर केजरीवाल को अरेस्ट करना नाइंसाफी है, कोई लिकर स्कैम नहीं हुआ, राहुल गांधी बोलते। रेवंत रेड्डी क्या बोलते हैं यहाँ पे? कवितम्मा को अरेस्ट करना सही था, लिकर स्कैम हुआ। मैं पूछना चाहता हूं भाइयों,
रेवंत रेड्डी किसके लिए काम कर रहे हैं? राहुल गांधी के लिए काम कर रहे हैं कि मोदी के लिए काम कर रहे हैं? बड़े भाई किसको बोलना है? उनको राहुल गांधी को बोलना है, जिन्होंने इनको चीफ मिनिस्टर बनाया। वो छोड़ दिया राहुल गांधी को जीतने के बाद, अभी मोदी साहब को अपने बड़े भाई बोल रहे हैं। और चौकीदार चोर है उन्होंने बोलते, इन्हों बोलते नहीं 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 बड़े भाई है। फ्रॉड है अदानी उन्होंने बोलते, इन्हों बोलते नहीं 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 फ्रेंड है। लिकर स्कैम है ही नहीं बोल के उन्होंने बोलते, इन्हों बोलते नहीं नहीं लिकर स्कैम है। गुजरात मॉडल फेक है उन्होंने बोलते, नहीं गुजरात मॉडल बहुत अच्छा है शानदार है बोल के इन्हों बोलते। आप सोच के समझ के वोट दीजिए, क्योंकि रेवंत रेड्डी साहब जो है, आज लिख लो आप, గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి, అందరికంటే ముందు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరికంటే ముందు ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఫస్ట్ మనిషి జంపు కొట్టేటోడు ఎవడయా బీజేపీల కంటే ఇదే రేవంత్ రెడ్డి గారు. మీరు యాద పెట్టుకోండి. ఇప్పటికి నేను 10 సార్లు అన్న ఈ మాట, ఇప్పటికి నేను 10 సార్లు అన్న ఈ మాట. మీకు అనిపిస్తుంది ఆశ్చర్యంగా, ఏ గట్ల పోతాడన్న ఎవడనా, ముఖ్యమంత్రి పోతాడన్న ఎవడనా మీకు అనిపిస్తుంది. చూస్తలేమా మనం? ఇక గుంపు మేస్త్రి తిట్టడానికి వాళ్ళు మంచోళ్ళే కానీ కాదు కాదు కాదు. నేను ఒకటే అంటున్నా, ఇక కర్ణాటక సంగతి మనకి ఎందుకు తీస్తాం, మీరు తాండూరులు చూసుకోరు కర్ణాటక, మాకెందుకు కానీ కాదు కాదు. నేను అనేది ఒకటే, ఎలక్షన్ తర్వాత రేపు జరిగేది పక్కా ఒకటే. ఇలా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. నేనంటలేనిది, మమతా బెనర్జీ అంటుంది. ఇండియా అలయన్స్ లో ఉన్న పార్ట్నర్స్ అంటున్నారు, దేశం మొత్తం కలిపి కూడా కాంగ్రెస్ కు 40 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. మరి ఎవడు ఆపాలి బీజేపీని? ఎట్లా ఆపాలి? ఎవరు గట్టిగా గొంతిప్పి కొట్లాడాలి కేంద్రంలో అంటే, ఇవాళ దమ్మున్న నాయకులు ఎవరు ఉన్నారంటే ప్రాంతీయ నాయకులే ఉన్నారు. ఒక మమతా బెనర్జీ, ఒక కేసీఆర్, ఒక కేజ్రీవాల్, ఒక స్టాలిన్, ఇట్లాంటి నాయకులు ఉన్నారు తప్ప రాహుల్ గాంధీ గారితో ఊదు వాళ్ళది పీరి లేవది కాంగ్రెస్ పార్టీతో ఏమి కూడా కాదు. అందుకే నేను అనేది, మీరు కాంగ్రెస్ కు మైనారిటీ సోదరులు పొరపాటున ఒక్క ఓటేసినా అది లాభం అయ్యేది మళ్ళా बीजेपी అయితే తప్ప ఇంకోలకు కానే కాదు. केसीआर साहब जिन्होंने आपकी इतनी शानदार खिदमत की, जिन्होंने 204 यहाँ पे स्कूल बनाए टिमरिस के, 1,32,000 से ज्यादा हमारे माइनॉरिटी बच्चों को पढ़ाने की, उनकी तालीम अच्छा से अच्छा तालीम देने की कोशिश की, अगर आप हिम्मत अफजाई नहीं करेंगे इस समय तो किसकी आप मदद करेंगे? आप सोचिए। एक और बात भी मैं कहना चाहता हूं, आप सोचिए 1 मिनट के लिए, आज हिंदुस्तान में क्या माहौल है सोचिए। और पिछले 10 साल में जो अमन, जो भाईचारा, जो एक खुशहाली तेलंगाना में जो हमें देखने को मिली केसीआर साहब की हुकूमत में, आज पूरे हिंदुस्तान में कहीं और है क्या? आप 1 मिनट के लिए सोचिए। अभी हमारे दीदी कह रहे थे कि बतुकम्मा के दरमियान अगर हिंदू बहन को एक साड़ी दिया गया तो रमजान के वक्त गरीब मुसलमान को तोहफा दिया गया, और हमारे गरीब ईसाई भाइयों को क्रिसमस के दरमियान आपको भी एक तोहफा दिया गया। ऐसी थी केसीआर की सरकार, जिन्होंने इंसान को इंसान की तरह देखा, मजहब के नाम पे अलग अलग करके देखने की कोशिश नहीं की, मजहब के नाम पे सियासत नहीं करे, मతం పేరు మీద రాజకీయం చేయలే కేసీఆర్, కులం పేరు మీద రాజకీయం చేయలే కేసీఆర్. అందుకే ఇలా 6 బీసీ సోదరులకు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒక చేవెళ్ళ కాదు, చేవెళ్ళల కాసాని జ్ఞానేశ్వర్ గారు, సికింద్రాబాద్ లో తిగుళ్ళ పద్మారావు గౌడ్ గారు, భువనగిరిలో క్యామా మల్లేష్ గారు, అదే విధంగా జహీరాబాద్ లో గాలి అనిల్ కుమార్ గారు, నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అదే విధంగా ఆరో అభ్యర్థి ఎవరు, మన హైదరాబాద్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు. 6 బలహీన వర్గాల అభ్యర్థులకు ఇవాళ 17 మందిలో 5 ఎస్సీ సీట్లు పోతే 6 బలహీన వర్గాల అభ్యర్థులకు ఇవాళ అవకాశం ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, మిమ్మల్ని అందరినీ కోరుకునేది, దయచేసి తెలంగాణకున్న ఒక్క గొంతు, తెలంగాణ కోసం కొట్లాడే శక్తి వంచన లేకుండా, రాజీ లేకుండా ఎవరితోనైనా పోరాడే శక్తి ఉన్న నాయకుడు ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి నాయకుడిని తిరిగి బలోపేతం చేసుకోవాలి. ప్రజల్లో మనకు అనుకూలంగా ఉన్న ఇవాళ 3 ఏదైతే ఉన్నదో దాన్ని ఓట్ల రూపంలో పార్లమెంట్ లో మలచాలంటే మీరందరూ కూడా ఒక్కొక్కరు మీరే జ్ఞానేశ్వర్ గారు అన్నట్టుగా, మీరే నిలబడ్డట్టుగా పార్లమెంట్ లో దయచేసి కష్టపడాలనే విజ్ఞప్తి. దాంతో పాటు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తప్పకుండా స్థానిక సంస్థల మీద కూడా ఉంటాయి. ఇవాళ పార్లమెంట్ లో ఓటింగ్ ఒక తీరుగా, రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ లో ఇంకో తీరుగా ఉండదు, ఒకటే తారీఖు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు నిలబడ్డట్టే కొట్లాడాలి. మేము ఎమ్మెల్యేలు అందరం కూడా కొట్లాడతాం, మీరు కూడా గట్టిగా నిలబడండి. పార్టీని కష్టకాలంలో తప్పకుండా అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకొని పోదామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కేటీఆర్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ భోజనాలు ఏర్పాటు